మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. విశ్వ నియమాల్లో విశ్వ రహస్యం మాత్రం చాలా ఒకటి ఉంది. అది చాలా గొప్ప విషయము, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశము. విశ్వంలో ఉన్నటువంటి రూల్స్, బయట ఉండే పంచభూతాలు మన శరీరంలో ఉండే పంచభూతాలు 5 ఎలిమెంట్స్కి కనెక్షన్ కలిగి ఉంది. ఎనర్జీ లెవెల్ బయట ఉంది, మనలో కూడా ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ లెవెల్ వీక్ అవుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రోగాలు మన శరీరానికి రావడం జరుగుతూ పోతుంటుంది. మన శరీరం ఏ రకమైన రోగాలను, ఏ రకమైనటువంటి శారీరక రుగ్మతలు మనలో వస్తున్నాయని మనం ఆలోచించుకోవాలంటే, మనం తినే ఆహారంలో మనం రోటీని ఎంచుకోవాలన్నా లేకపోతే రైస్ని ఎంచుకోవాలనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. ఒకవేళ మనం 2 రకాలుగా ఇప్పుడు మనం విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలను ఓపెన్గా మాట్లాడుకుందాం. అందులో మీకు రోటీ మంచిగా అనిపిస్తే రోటీ తినండి, తర్వాత రైస్ మంచిగా అనిపిస్తే మంచిగా రైస్ తినండి. ఇందులో రైస్ అని గురించి మాట్లాడుకుందాం. రైస్ మిల్లర్ నా దగ్గరికి వచ్చి ఇందాక, అమ్మా నాకు రైస్ బిజినెస్ చాలా బాగా పోతుండే, ఇప్పుడు 20% రైస్ తింటున్నారు, అందరు రొట్టెలు తింటున్నారమ్మా. కాలం మార్పుతో పాటు మనం మారుతున్నాము. రైస్ తినేవాళ్ళము 3 పూటలు, ఒక 6 ఉన్న ఇంట్లో 2 కిలోల రైస్ సరిపోయేవి కావు. 1 కిలో, కిలోన్నర రైస్ తినేవాళ్ళు ఇవాళ 1 కిలో రైస్ తీసుకుంటే 3 రోజులు సరిపోతున్నాయి. అంటే చిరుదిండ్లు ఇవి ఎక్కువ తింటున్నాం కానీ రైస్ తినటం లేదు. ఎప్పుడైతే నువ్వు రైస్ తినడం మానేస్తావో, ఎప్పుడైతే రైస్ తగ్గిస్తావో, నీ ఆజ్ఞాచక్రం పని చెయ్యదు. ఆజ్ఞాచక్రము వైట్. ఆజ్ఞాచక్రం అనేది అన్నం తిన్నప్పుడు మాత్రమే కరెక్ట్గా పనిచేస్తుంది. ఇది సాత్విక ఆహారం తిని తెల్లటి పదార్థాలు తిన్నప్పుడు, పాలు, పెరుగు, అన్నము తిన్నప్పుడే నా మనసు బాగుండటం లేదు, నేను మెడిటేషన్ చేయాలనుకున్నాను, మనసు ఎక్కడెక్కడో పోతుంది, నాకు ఒక డిప్రెషన్ ఉన్న కొడుకున్నాడు, అప్పుడప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా మెంటల్ అయిపోతారు. కారణాలన్నీ ఇవే. మాతృదోషము అంటారు దాన్ని. ఆధ్యాత్మికంగా మాతృదోషము అంటారు. అంటే రైస్ ఏదైతే ఈ తెల్లటి వస్త్రాలను, తెల్లగా వండిన పెరుగన్నాన్ని, పాలను దానం చేస్తే ఈ మాతృదోషం పోతుంది. ఇది తల్లి అన్నప్పుడు చంద్రుడితో సమానము. చంద్రుడి వెలుగుల్లో కనుక మనం కూర్చొని పెరుగన్నం తింటే మన ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. రైస్ అనేది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు తినాలని దీనిలో కూడా అర్థం ఉన్నది. ఎప్పుడైతే ఆహారంలో రైస్ అనేది మదర్ అంటే ఏంది, మాతృదోషం పోవడానికి మనం అన్నం తినాలి. అన్నం తింటేనే మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది. అంటే మన భౌగోళికంగా మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ ఆహారం ఉంటుంది. అయితే వేడి ప్రదేశంలో ఉండే, ఓన్లీ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నాను, మిగతా స్టేట్లలో ఎవరెవరి ఏ ఆహార పదార్థాలు ఉంటాయో ఉంటాయి. ఒకటి రోటీ. ఎవరి దగ్గరికన్నా రాత్రిపూట రొట్టెలు తింటావు కదా అంటే, ఎవరు చెప్పాను నీకు నేను రోజు రాత్రి రొట్టెలే తింటా అంటే నేను ఒకసారి అడుగుతారు, రొట్టెలే ఎందుకు తింటా, ఏ టిఫిన్ అయినా తింటా, కొన్ని అన్నం తినాను, ఎందుకంటే డైజెషన్ కాదు, మళ్ళీ అరిగించుకోవడం కష్టం, ఫిజికల్ వర్క్ మేమేం చేయం కాబట్టి టిఫిన్ తినాలి. మరి రోటీ అనేది ప్రాధాన్యత ఎందుకు వచ్చింది మనం ఆలోచించుకుందాం. గోధుమలు అనేది గురువు. గోధుమలో అనేది గురువు అంటే మన మణిపూరక చక్రానికి సంబంధించింది. గోధుమ పంట ఎక్కడ ఉంటుందో అక్కడ ఆర్థికంగా చాలా గొప్పగా ఉంటారు. యుఎస్లోకి వెళ్ళి చూడండి, యుఎస్ మొత్తము గోధుమ పంటనే ఉంటుంది. ప్రతి చెట్టు కూడా గోధుమ ఆకారంలోనే ఉంటుంది. పిజ్జాలు, బర్గర్లు అవి తినాలి. డాలర్కు విలువ ఎక్కువ. మీకు ఎప్పుడైతే గురు ప్రభావం కలుగుతుందో మీరు విశ్వ రహస్యం ప్రకారం యుఎస్ వెళ్తారు. సాటర్నో ఇంకేదో వచ్చినప్పుడు మళ్ళీ ఇండియా వస్తారు. కాబట్టి ఈ ఆహారం అనే దానిలో కూడా రహస్యాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే గోధుమ రోటీ, బాబా పూజ చేసే వాళ్ళందరికీ తెలుసు, ఈ ఛానల్స్ చూస్తున్న వాళ్ళకు, గురుదోషం పెరగాలి, గురుదోషం అంటే రొట్టెలు చేసి దానం చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. అంటే గురు ప్రభావాన్ని ఎక్కువ చేసుకుంటారు. ఎవరికైతే ఆపరేషన్ జరగాలి అని అనుకుంటారో ఆ మనిషి ఎన్ని కిలోలు ఉన్నాడో అన్ని కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలో, అన్ని కిలోల గోధుమలను ఒకళ్ళు దానం చేస్తే అతనికి ఆపరేషన్ అక్కర్లేదు, మెడిసిన్స్ తోటి అతని రోగం తగ్గిపోతుంది. విశ్వ రహస్యాలు ఇవన్నీ. కాబట్టి రోటీ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో గురు ప్రభావం పెరుగుతుంది. అంటే కొంచెం ఏమవుతుందంటే రైస్కి అలవాటు పడ్డంటే భౌగోళికంగా ఉన్న పరిస్థితుల్లో రోటీ తిన్న వాళ్లకు డైజెషన్ నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఏంది, మనం అన్నము కొంచెము 100 గ్రామ్స్ తినేవాళ్ళము, ఒక రోటీ తింటే అన్నం కొంచెం తక్కువ తింటాము. కాబట్టి రోటీ తినడానికి కూడా, రొట్టెలు కూడా మనం తినొచ్చు, తింటే తప్పేమీ కాదు. రొట్టెలే జీవితము అనుకుంటూ తినడం మాత్రం వేడి ప్రదేశంలో చాలా. ఏ రొట్టకమైన రొట్టె తినాలంటున్నారు, ఇప్పుడు స్టైల్ మారింది. జొన్న రొట్టెలు తిను, సజ్జ రొట్టెలు తిను, మిల్లెట్స్ రొట్టెలు తిను అంటున్నారు. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడైతే వేడి ప్రదేశం ఉందో అక్కడ జొన్న రొట్టెలు తింటే శరీరానికి చలవ వస్తుంది, తొందరగా ఆరుగుతుంది. అందుకే తైదంబలు తాగండి,
రోటీలు తినండి, జొన్న రొట్టెలు తినండి అంటున్నారు. అది ఆంతర్యం. మిల్లెట్స్ అంటే అన్ని రకాలైనటువంటి కూడుకున్నటువంటి దాని చేత తయారు చేస్తున్నది, కొంచెం అరగడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులారా, వీడియో చూస్తున్న నా ప్రియ నేస్తాలారా, మీ ఇష్టం. రైస్ తింటే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది, రోటీ తింటే మణిపూరక చక్రము, మిల్లెట్స్తో తింటే డైజెషన్ కెపాసిటీ మెల్లిగా అరుగుతుంది. మనకి కొంతమందికి అరగకపోవచ్చు కూడా. కాబట్టి మీ ఆహారాన్ని, మీరుండే ప్రాంతము, భౌగోళిక స్థితులు, మీరు చేసే ఫిజికల్ వర్క్ను బట్టి మీరు ఆహారాన్ని ఎంచుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఏం తింటున్నామో ఏమో గడ్డో కాదమో అనుకోకండి. తినేదాన్ని మంచిగా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తినండి. అప్పుడు మీ బాడీ ఎంజాయ్ చేస్తుంది. దాని నుంచి వచ్చే ఎనర్జీ ఈ విశ్వం రియాక్ట్ అయ్యి, విశ్వం నుంచి వచ్చే ఎనర్జీ మీరు విశ్వంతో కనెక్ట్ అవుతారు. అదే విశ్వ రహస్యం.